మహిళలకి మీరు ఇచ్చేటువంటి గౌరవం, మీరు ఒక విద్యాశాఖ మంత్రి అయ్యుండి విద్యార్థులకి మీరు ఇచ్చే మార్గం ఇదేనా? ఇలాగే మాట్లాడాలి మహిళల పట్ల అని వాళ్ళు కూడా నేర్చుకోమని మీకు తెలియజేస్తా ఉన్నారా? మీరు మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం ఏదయా అంటే, మాట్లాడితే మరి బొత్స సత్యనారాయణ గారు దానికి అభ్యంతరం తెలియజేస్తే మరి ఆ రోజు మా అమ్మగారిని అన్నారు అని చెప్పేసి ఒక అరిగిపోయిన అమ్మ రికార్డును తీసుకొచ్చి పెట్టారు. ఏది మాట్లాడినా ఏది చేసినా అమ్మ రికార్డును తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అసలు ఆ రికార్డు ఉందా? ఎవరైనా శాసనసభలో మాట్లాడారా? మరి వంగలపూడి అనిత గారు ఆ రోజు సభలో భారతమ్మ గురించి, మరి భారతమ్మ గారి గురించి, విజయమ్మ గారి గురించి అమ్మ అని, భారతమ్మ విజయమ్మ అని పిలిస్తే అమ్మ అనే పదానికి తలవంపులు తెచ్చే రీతిన ఆడదాన్ని అని కూడా మర్చిపోయి బరితెగించి వీళ్ళు అమ్మ అని పిలుస్తున్నారు, వాళ్ళ నాన్నకి వీళ్ళు ఏమవుతారు అనే రీతిన అసభ్యకరంగా మాట్లాడిన ఆవిడని తీసుకొచ్చి ఈ రోజున మీరు హోమ్ మినిస్టర్ హోదా ఇచ్చి కూర్చోబెట్టారంటే మహిళలకి మీరు ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నారో, ఎంత గౌరవాన్ని ఇస్తున్నారో ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ అర్థమవుతా ఉంది.